అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడ వచ్చేసి మీకు ఒక బుక్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి విష్ణు పురాణం బుక్, గొల్లపూడి వారిది. ఈ బుక్ అయితే నేను ఎక్కడా కొనడం లేదంటే ఎవరైనా ఇవ్వడం అయితే జరగలేదు. ఇది మా పాపకి స్కూల్లో మేడం గారు అయితే ఇచ్చారు. అంటే ఇది నేను కొనుక్కున్న ఇంత సంతోషంగా అయితే నేను ఉండను. ఇంకా లేదు, బయట తెలిసిన వాళ్ళు ఇచ్చినా నాకు ఇంత సంతోషం అయితే ఉండదు. ఇది వచ్చేసి మా పాపకి, అంటే మా పెద్ద పాపకి ఒక మేడం గారు అయితే ఇచ్చారు స్కూల్లో. అంటే మంచి విషయాలు చెప్పడమే కాకుండా ఇలా దేవుడికి సంబంధించి పిల్లలకి కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మేడం అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ బుక్ ఇచ్చారు. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈ బుక్ చదివేదైతే నేనేను. అంటే మా పాప ఎప్పుడు చదవాలా, నేను అదే అంటాను. ఒక వస్తువు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం సంపూర్ణంగా, అంటే మనకిచ్చిన వస్తువుని ఒక విలువైన వస్తువులా చూసుకుంటేనే దానికి సంపూర్ణమైన పరిపక్వత వస్తుంది అనుకుంటాను. ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువు మన మీద అభిమానంతో ఇచ్చినా, మన మీద అంటే మంచి ఉద్దేశంతో ఇచ్చినా దాన్ని మనకి మంచి విధంగా కాకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా, అంటే మనం చదువుకొని మన వరకే కాదు, కొన్ని దేవుడి విషయాలు కానీ కొన్ని మంచి విషయాలు కానీ మనకు తెలిసిన ఇతరులకు చెప్పడం కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పేసి ఇచ్చిన వస్తువు ఏదైనా మనకి మంచి జరిగే వస్తువు మనకి ఇతరులకు కూడా, అంటే మన చుట్టూ ఉంటారు కదా మనకు కావాల్సిన వాళ్ళు, అంటే అందరూ వినకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు మనం చెప్పే మాటలు విని మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే కొన్ని విషయాలు పంచుకోవాలండి. అందులో ఈ బుక్ ఒకటి. అంటే మా పాపకి ఇచ్చారు మేడం గారు, చదవలేదని నేనైతే కొద్దిగా బాధపడతాను. కానీ ఏంటంటే పిల్లలకు సంబంధించి మనం కూడా కొద్దిగా చెప్పాలి. నేను ఏంటంటే పాప ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు మంచిగా వాడుకుంటే ఆ వస్తువుకు కూడా విలువ ఉంటుందమ్మా, నువ్వు తీసి చదువుకొని చెప్తుంటాను. కానీ ఎప్పుడు అట్లా అయితే జరగలేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పేసి వాళ్ళకి స్కూల్ బుక్స్ సంబంధించి వాటికి సంబంధించి చదువుకోవడానికి టైం సరిపోతుంది. దానికి తోడు ఏంటంటే ఈ వస్తువు ఇచ్చారంటే కూడా అమ్మాయి మీద నమ్మకంతో ఇచ్చారు మేడం గారు. అందుకని చెప్పేసి కొద్దిగా వీలు చూసుకొని చదువుకోమని చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే నరకం గురించి ఇచ్చున్నారు. మళ్ళీ వచ్చేసి అంటే ఇచ్చున్నారు అంటే విష్ణు పురాణం అనగానే అష్టాదశ మహాపురాణాల్లో ఒకటండి. అంటే విష్ణు పురాణం చాలా ముఖ్యమైనది. విష్ణుమూర్తి లీలల గురించి చాలా వివరంగా ఇచ్చున్నారు ఈ పుస్తకంలో. నేను అయితే మొత్తం చదవలేదు, అంటే నేను చదివిన కొన్ని పాయింట్లు అయితే నాకు మంచిగా అనిపించాయి. క్షీరసాగర మదనం ఇచ్చున్నారు, ప్రహ్లాదుని గురించి